ఇంగ్లాండ్తో మూడో టెస్టులో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఆర్డర్ను ప్రమోట్ చేస్తూ గంభీర్ తీసుకున్న నిర్ణయం భారత్ కొంప ముంచింది. 193 పరుగుల టార్గెట్ చేజింగ్లో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయి 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. రవీంద్ర జడేజా అజయ్ హాఫ్ సెంచరీతో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అతనికి తోడు ఒక్క బ్యాటర్ అయినా క్రీజులో నిల్చుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీశారు. జట్టును ఆదుకుంటాడని భావించిన పంత్ను ఆర్చర్ క్లీన్ బౌల్ చేయగా క్రీజ్లో సెట్ అయిన రాహుల్ను బెన్ స్టోక్స్ వికెట్ల ముందు బాల్తో కొట్టించాడు. దీంతో భారత్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో నితీష్ కుమార్ రెడ్డి కాకుండా వాషింగ్టన్ సుందర్ను గౌతమ్ గంభీర్ బ్యాటింగ్కి పంపించాడు. కానీ అతను డకౌట్గా వెనుదిరగడంతో టీమిండియా పరుగు వ్యవధిలోనే వికెట్ చేజార్చుకుంది. వరుసగా వికెట్లు కోల్పోవడం టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. జడేజా సహకారంతో నితీష్ పోరాడిన క్రిస్ వోక్స్ అతన్ని అవుట్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డినే ముందు బ్యాటింగ్ పంపించి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. చివరిలో వాషింగ్టన్ సుందర్ జడేజాకు అండగా ఉండేవాడు. అప్పుడు ఈ మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండో టెస్ట్తో పాటు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ నిలకడగా ఆడటంతోనే గంభీర్ అతన్ని ముందుగా పంపించినట్టు అర్థమవుతుంది. కానీ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని వాషింగ్టన్ సుందర్ నిలబెట్టుకోలేకపోయాడు. జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్కు వెనుదిరిగాడు. దీంతో గంభీర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ అనాలోచిత నిర్ణయం కారణంగానే టీమిండియా ఓడిపోయిందంటున్నారు.